హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠాపురం అమ్మాయి. ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి. ఇప్పుడు 7:30 ఆ టైం అవుతుంది అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. అలానే అన్ని నీట్గా చేసుకున్న తర్వాత అయితే ఇంకేముంటుంది, టిఫిన్ ఇంకే పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. ఒక్కరు లేసి, అలాగే నేను ఫ్రెష్ అవ్వడానికి హాట్ వాటర్ పెట్టుకుంటాను. అప్పుడే తర్వాత అయితే అదే గుండుకులో అయితే హాట్ వాటర్ పెట్టేసుకుంటాను. తర్వాత అది వాటర్ బాటిల్లో వేసిన తర్వాత మళ్ళీ అందులోనే రైస్ కడుగుతాను. అన్ని విధాలుగా ఒక్కదాన్ని అన్ని విధాలుగా వాడతాను. సో నాకు అన్ని ఎక్కువేమి పాత్రలు గిన్నెలు ఎక్కువ ఏమీ పెట్టుకోలేదు, నాకు లేవు కూడా. సో అలా ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతూ ఉంటాను. ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో రైస్, అలా వండుకుంటాను. ఒక గుండు ఉందన్నమాట. చిన్నవి ఎక్కువేమీ లేవు. సో మాకే కాబట్టి సరిపోతాయి. సో కాకపోతే అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి చూసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఏదో ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ సో సెపరేట్ గా నాకు ఎక్కువేమీ లేవు, ఇవి మాత్రమే. సో ఈ గుండుగునైతే అన్ని విధాలుగా వాడతాను అనమాట. ఫస్ట్ నాకు వేడి నీళ్ళు పెట్టుకుంటాను, పిల్లలకి హాట్ వాటర్ పెడతాను, తర్వాత రైస్ పెడతాను. సో ఎప్పుడైనా కావాలంటే కొన్ని పాలు తెస్తే పాలు అందులోనే కాచి తర్వాత వేరే దాంట్లోకి మార్చుకుంటాను. సో అన్ని విధాలుగా వాడతాను అనమాట. తర్వాత అయితే ఇంకా అదే మా వాడికి లూసి రూబీకి ఇడ్లీ పెట్టేశాను. సో నేను కూడా ఇడ్లీ తినేస్తాను అనమాట. ఇంకా ఈ రోజు కానీ రేపు కానీ సండే కానీ పప్పు అయితే గ్రైండ్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే సరిపోతుంది. ఇంకా రైస్ కడిగేసి పెట్టేసి వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి. బాటిల్స్ లో అది కూడా వాటర్ అయితే ఉన్నాయి, సరిపోతాయి. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా వేసేసాను, రైస్ కడిగేసాను. సో ముందు రోజు వాటర్ అయితే అలాగా వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఫ్రిడ్జ్ లో బాటిల్స్ ఖాళీగా ఉంటే అవి తోమేసి కడిగేసి ఆ వాటర్ వేసేస్తాను అనమాట. బిందులో వాటర్, అలాగే రైస్ కూడా కడిగేసి ఆ వాటర్ తోనే ఇంక పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పప్పులు గ్రైండ్ చేస్తాను చూడండి, ఆ టైంలో అయితే సరిపోవన్నమాట. మిగతా రోజుల్లో అయితే నాకు వాటర్ సరిపోతాయి అనమాట. రైస్ కడిగి పెట్టుకునేంత వరకు ఉంటాయి, మళ్ళీ తెచ్చుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ప్రాబ్లం ఏమి ఉండదు. మిగతా వాటికి ఇంకా ట్యాంక్ వాటరే కాబట్టి మంచినీళ్ళకి ఒక బిందె మాత్రమే తెచ్చుకుంటాను. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఎప్పుడో కానీ అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాను, టమాటా వెతుక్కుంటూ ఉన్నాను. మా వాడు మొన్న చేసిన పనికి నాకు టమాటాలు అయితే చాలా కరువు అయిపోయాయి అనమాట. నేను ఎప్పుడు ఏం పెట్టుకోకపోయినా స్టాక్ టమాటాలు పెట్టుకుంటాను. అంటే పప్పులోకి, ఏదైనా కర్రీలోకి, టమాటా రైస్, ఇలా అన్నింటికి కూడా టమాటా చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ తినకూడదు, కాకపోతే నాకు ఎందుకు టమాటా లేకపోతే కర్రీ అవనట్టు అనిపించదు. దట్టు ఈ ఆనియన్స్ కాస్ట్ పెరిగిన తర్వాత మనకి ఈజీగా కొంచెం టమాటా వేసుకున్నాం అనుకోండి, గ్రేవీ ఉంటది అనమాట. సో ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ పప్పు చేస్తాను కదా, ఇంకా టమాటా, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో నాకు డే అనుకుంటున్నాను, ఈ రోజు పూజ చేసుకోలేదు కదా, అవును ఈ రోజు ఆనియన్ తినేసేయచ్చు కదా. ఇంకా 1 మంత్ అలవాటు అయిపోయి నాకు ఆనియన్ వేయడం కూడా నాకు గుర్తుండట్లేదు అనమాట. అలా ఉంటది. పప్పులో కూడా ఈ మధ్య వేయట్లేదు. ఇంకా ఆనియన్ కాస్ట్ పెరిగిన తర్వాత పప్పు నార్మల్ గా పచ్చిమిర్చి టమాటానే వేసి ఇంకా వండేస్తున్నాను అనమాట. చింతపండు మాత్రం కొంచెం మాకు పుల్లగా ఉండాలి, అందుకే ఒక టమాటా వేసుకుని కొంచెం చింతపండు వేసుకుంటాను. అప్పుడే పప్పు పుల్లగా ఉంటుంది అనమాట. పప్పు పులుసులా పెడతాను, మరీ గట్టిగా పెట్టను, మరీ పల్చగా పెట్టను. సో పెసరపప్పు కొంచెమే వండుతున్నాను. మా వారు పెసరపప్పే తింటారు, పిల్లలకి ఇష్టం ఉండదు. బట్ ఇంక మరీ తినేదే కొంచెం, ఇంకా నచ్చిన కర్రీ ఉండకపోతే తినరు అనేసి ఇంకా నైట్ ఏం చేశారంటే మా వారు టిఫిన్ తెచ్చుకున్నారట. ఇంకా ఈ లోపేమో అంటే ట్రీట్ పార్టీకి బిర్యానీ ఉంటే వెళ్ళి తినేసారనమాట. ఈ లోపేమో తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టేసుకున్నారు. సో అదేమో పిల్లలు కూడా కొంచెం బిర్యానీ ఉండిపోతే తీసుకొస్తే పిల్లలు కూడా తిన్నారు. ఇంక ఫ్రిడ్జ్ లో పెట్టేసిన టిఫిన్ ఏంటంటే మార్నింగ్ తిందామని తీసుకున్నారు, కానీ సో అది చాలా గట్టిగా అయిపోయి అసలు ఏం బాగాలేదు. హోటల్స్ లో ఎప్పుడో ఈవినింగ్ టైంలో చేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎలా ఉండిద్ది. సో నాకు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు కానీ, వాళ్ళు బిర్యానీ తిన్నట్టు కానీ, వాళ్ళు టిఫిన్ తెచ్చుకున్నట్టు కానీ అసలు ఏం తెలియదు అనమాట. సో నేను ఏంటంటే 7:30కి పడుకుని పోయాను. ఈ మధ్య 4 days నుంచి అలానే పడుకుని పోతున్నాను. ఇంకా
మార్నింగ్ నుంచి నాకు ఏదో పని చేసుకుంటూ ఉంటాను. నైట్ తొందరగానే పడుకుని పోతాను అనమాట. నాకు అదే అలవాటు. సో 7కి అల్లా పనులు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటాను. ఏమైనా కొన్ని ఉన్నాయన్నా మార్నింగ్ లేచి చేసుకుంటున్నాను, కానీ నాకు ఇంకా పడుకుని పోతున్నాను అనమాట. వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నట్టు, బిర్యానీ తిన్నట్టు అసలు ఇదేం నాకు తెలియదు. సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ క్యారేజ్ పెట్టేసి ఇవి తెచ్చినప్పుడు ఏంటంటే ఒక సంచిలో పెట్టేసి అన్ని మొక్కలన్నీ కూడా దగ్గరికి నొక్కేసాను అనమాట. బైక్ ని తెచ్చుకునేటప్పుడు కూర్చు మధ్యలో పెట్టి నొక్కేయడం వల్ల ఆకులు అనేవి, ఆ కొమ్మ అప్పుడే కొంచెం వంగిపోయింది. మా వాడు దారంతో కట్టాడు. కాకపోతే నాకు భయం వేస్తుంది. నాకు ఈ ప్లాంట్ నచ్చి చాలా ఇష్టపడి తీసుకున్నాను, ఉంటుందా లేదా అనేసి భయం వేస్తుంది. ఆకులేమో పక్క వాలిపోయినట్టు ఎండిపోయే 2 ఆకులు, అందుకని భయం వేస్తుంది అనమాట. చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది. అంటే నాకు చాలా ఇష్టపడి తెచ్చుకుంటాను కదా, ఏదైనా పాడైంది అనుకోండి మనీ వేస్ట్ అవుతుంది. సో అలాగే బాధ కూడా అనిపిస్తుంది. అందుకోసం అయితే మంచిగా ఉన్నాయనుకోండి ప్లాంట్స్, తెచ్చిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇంకా మా వాళ్ళతో కూడా అరిచేసాను అనమాట, ఈ రోజే తినాలా, టిఫిన్ అంతా వేస్ట్ అయింది అనేసి. సో తెలియకుండా దాస్తే మాత్రం చెప్పకుండాను అసలు ఊరుకోను. మా పెద్దోడు ఏంటంటే బిర్యానీ తిన్నాను అని చెప్తే తిడతాను అనేసి ఏమో తెలియదు అన్నాడు. మా చిన్నోడేమో చెప్పేశాడు అనమాట మేము తిన్నాము అనేసి. సో అప్పుడు ఉంది వాళ్ళకి అసలు. సో పెద్ద ఏమనలేదు, జస్ట్ నాకు చెప్పకుండా దాచారని అంతే. సో నేను ఫ్రైడే కదా తినను, అందుకే నన్ను లేపలేదు అనమాట. సో ఇంకా పెసరపప్పు కొంచెమే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి సాంబార్ చేసుకోవాలని అనిపించింది. ఇంకా సింపుల్గా అయితే సాంబార్ అయిపోతుంది. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, పప్పు ఉడికించుకోవాలి, మిక్సీ పట్టాలి. ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియో పెట్టాను. సో ఇంకా అందుకోసమే నేను ఫుల్ అంత వీడియో ఏం తీయలేదు, షార్ట్ కూడా ఏం తీయలేదు. సాంబార్ పెట్టుకుని తినేసి ఇంకా డిన్నర్ కూడా సాంబార్ ఉండింది. పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశాను, సాంబార్ ఇడ్లీ మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇంక ఇడ్లీ పెట్టేసి ఇంకా సాటర్డే ఈవినింగ్ వస్తే క్యారేజ్ బ్యాగులు ఇంకా షూలు వాష్ చేయడం ఉంటుంది అనమాట. ఈవినింగ్ నేను అవి వాష్ చేసేసి అక్కడ కడిగేసుకుని ఫ్రెష్ అవుతాను. ఎందుకంటే నా నైట్ ఫ్రెష్ అయిపోయాక వాష్ చేసుకున్నాను బట్టలు మొత్తం తడిచిపోతాయి. సో అందుకోసమే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టేసి వాళ్ళ క్యారేజీలన్నీ కడిగేసి ఇంక ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఈవినింగ్ 6-6:30కి అయితే అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. వాళ్ళకి ఫుడ్ పెట్టేయాలి, మా లూజీ రుబ్బికి ఫుడ్ పెట్టేయాలి. ఇంకా తర్వాత ఇవన్నీ వాష్ చేసేసుకో, స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి. చాలా పని ఉండేది. ఒక 2 hours కంటిన్యూగా ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలోని. మార్నింగ్ కన్నా ఎక్కువ ఈవినింగ్ టైంలో చాలా వర్క్ ఉండేది అనమాట. ఇంకా నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాను. ఇంక 1 by 1 తర్వాత ఫ్రెష్ అవుతాను. నేను తినకపోయినా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా క్లీన్ చేసేసుకోవాలి అంతే. నేను తినకపోయినా నాకు అంత ఏమనిపించదు అసలు. నాకు ఫుడ్ మీద అసలు ఉండట్లేదు. ఎందుకంటే ఇంకా పని ఏదో ఒక పని సరిపోతుంది. అంటే ఎవరికి లేదా అని కాదు, కాకపోతే నాకు అలా అనిపిస్తుంది అంతే. నాకు ఈ మధ్య హ్యాండ్ మీద కూడా నరం ఏదో నొప్పి వస్తుంది, మరి చీమ పట్టిందో ఏమో అర్థం కావట్లేదు, బాగా పెయిన్ వస్తుంది అనమాట. అందుకోసం ఈ పని చేసి పడుకుని పోవడం ఇదే అలవాటు అయిపోయింది. అలా అవుతుంది అనమాట. 4-5 days నుంచి హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది. షూలు వాష్ చేయడం కూడా కష్టంగా వాష్ చేశాను. క్యారేజ్ బ్యాగ్లు ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను, అవి తొందరగా ఆరవనేసి. ఇంకా వాటిని పెట్టేసిన తర్వాత షూలు కూడా వాష్ చేసుకుంటున్నాను. సో ఇంకా వీటికి చాలా మురికి ఉండిద్ది అనమాట. ఇంక ఇవి షూలు మాత్రమే. ఇంకా స్పోర్ట్స్ షూ అయితే వాష్ చేయట్లేదు, అవి రెగ్యులర్గా వాష్ చేస్తే పాడైపోతాయి. అవి తొందరగా ఆరవు కూడా. బాగా ఎండగా ఉన్నప్పుడు ఆరేయాలి. నేను ఇంక ఇప్పుడు ఆ పని పట్టుకోదలుచుకోలేదు. పండగ ముందు అన్ని క్లీన్ చేసాక వాష్ చేద్దాం అన్నట్టుగా వదిలేసాను అనమాట. సో షూ క్లీనింగ్ అయితే అయిపోయింది. పెద్దోడే వచ్చాడు, ఇంకా చిన్నోడు రాలేదు. వీడి షూలే ఉతుకుతున్నాను అనమాట. ఈలోపు వాడు కూడా జాయిన్ అవుతాడు. సో టైం చూసుకుని స్టార్ట్ చేశాను.
సో ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇదంతా కూడా కడిగేసి నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది. అందుకే ఇంకా సాటర్డే రోజున ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయ్యే వరకు ఇంకా ఫ్రెష్ అవ్వను అనమాట. నాకేంటి వింటర్ అని కాదు, సమ్మర్ అని కాదు, రైనీ సీజన్ అని కాదు, ఏ సీజన్ అయినా సరే నాకు స్నానం చేసి పడుకుంటేనే కానీ నిద్ర పట్టదనమాట. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళొచ్చినా సరే 11 అయినా 12 అయినా ఇంకే టైం అయినా సరే నాకు నిద్ర పట్టదనమాట. సో నాకు అస్సలు నిద్ర పట్టదు. స్నానం చేసి తినేసి స్నానం చేసేసి పడుకున్నాను అనుకోండి, నిద్ర పడుతుంది అనమాట వేడి నీళ్ళు స్నానం చేస్తేను. సో అలా ఉంటది అసలు అలవాటు. ఎప్పటి నుంచో ఇంకా అదే అలవాటు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నైట్ టైం స్నానం చేయడం బద్దకిస్తాను, అస్సలు నిద్ర పట్టదు ఇది వరకు అయితే. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా అయితే ఇంకా నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత అయితే హ్యాండ్ పెయిన్ వస్తుంది అన్నాను కదా, అది నొప్పి వస్తుంది అనమాట. ఊరికే హ్యాండ్ ఎక్కువ ప్రెజర్ పెట్టినా, కడిగేటప్పుడైనా చీపురుతో ఎక్కువ పని మలూసి రుబి తిన్నాయనుకోండి, ఇదంతా అన్నం పడేస్తాయి. ఇంక ఇడ్లీ తింటే ఇడ్లీ ఇంకా అస్తమాను చీపురుతో ఊడ్చుకోవడమే సరిపోతుంది. ఇంకా నాకు అదే సరిపోతుంది. సో ఇంకా వీటిని అయితే ఇంకా అస్తమాను పని ఉంటుంది, అందుకే నొప్పి తగ్గట్లేదు అనమాట. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోవడం పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా వాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట సాటర్డే నైట్. లాస్ట్ వీక్ వెళ్ళలేదు. సో ఇంకా నాన్న అయితే నామే సీరియస్ అవుతున్నాడు. సో పంపించట్లేదు అని. లాస్ట్ టైం వాడు కొంచెం క్లాస్ ఉండడం వల్ల ఎందుకో సంథింగ్ ఏదో రీజన్ వల్ల వెళ్ళలేదు. సో ఇంకా నేనైతే ఈరోజు వాడి మీద ఫైర్ అవుతున్నాను అనమాట, తొందరగా తినేసి వెళ్ళు లేకపోతే నాకు తిట్లు పడతాయి అనేసి. సో ఇంక ఈ బట్టల పని మాత్రం అసలు కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. ఇంక వదిలేయండి. సో ఇది వాళ్ళ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్